ఏంటి భయ్య ఈ సమాజంలో వానర్లు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అసలు ఏం జరిగిందో చెప్తాను, ఈ వీడియో పూర్తి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. సో నాకైతే వానర్ రాత్రి 9 గంటలకు ఫోన్ చేశారు. స్లాబ్ పైపులు రాడ్ బెండింగ్ అయిపోయింది, స్లాబ్లో పైపులు పెట్టాలి రా సునీల్ అని చెప్పి అన్నారు. అయితే నేనైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తానండి అని చెప్పాను. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే మేము వెళ్ళి చూసేసరికి మంచు అయితే అస్సలు కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. మీరు చూడొచ్చు, వీడియోలో కూడా మీరు చూడొచ్చు, అస్సలు అయితే కనిపించట్లేదు. అయినప్పటికి కూడా ఎలాగో ఒకలాగా మేమైతే పైకి వచ్చి స్లాబ్ పైపులు అయితే పెట్టడం జరిగింది. సో అలాగే ముందుగా కన్నాలు కొట్టుకొని ముందుగానే ఎల్బెండ్లు అన్నీ రెడీ చేసుకొని ఒక రూమ్కి అయితే పెడుతున్నాం. ఒక్కొక్క రూమ్కి అయితే స్లాబ్ పైపులు అయితే పెట్టడం జరిగింది. సో బెండ్ కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాం అనమాట అందులో పెట్టడానికి. సో ఈ విధంగా అయితే మనమైతే పైపులు పెట్టాం. ఓనర్ గారు కూడా ఈ మెటీరియల్ విషయంలో అయితే మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సుధాకర్ 2mm థిక్నెస్ పైపులైనా తెచ్చారు. సో మీరు చూడొచ్చు సుధాకర్ పీవీసీ ప్రొడక్ట్స్ అని. అయితే పైపులు అయితే బాగానే ఉన్నాయి, కానీ ఎల్బెండ్ల విషయానికి వచ్చేసరికి మాత్రం లోకల్ బ్రాండ్స్ అయితే తెచ్చారనమాట ఫిట్టింగ్స్. దానివల్ల ఏమైందంటే మేమైతే 8:30 కల్లా స్లాబ్ పైపులు అయితే ఇచ్చాము. మిల్లర్ వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు కూడా వాళ్ళ సామాన్లు అయితే రెడీ చేసుకుంటున్నారు. స్లాబ్ వేసుకోవటానికి కాంక్రీట్ మొత్తం నింపుకోవటానికి వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. సో వాళ్ళకైతే మనం చెప్పాం, కొంచెం నీట్గా వేయండి అన్న, ముందుగానే బాక్సుల దగ్గర అలాగే బెండ్ల దగ్గర కూడా వేయండి అని చెప్పాం. అలాగే మన మాటకు గౌరవించి వాళ్ళు కూడా ముందుగానే బెండ్ల దగ్గర బాక్సుల దగ్గర అయితే కాంక్రీట్ వేయించారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా ఎలక్ట్రికల్ పైపులు పెట్టుంటే ముందుగానే ఈ విధంగా వేస్తారో లేదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనమైతే ప్రతి రూమ్కి కూడా 3 వైపులు అయితే డ్రాపులు దించడం జరిగింది. ఎందుకంటే ఓన్లీ ఫ్యాన్ పాయింట్లో అనుకున్నాం, కాకపోతే మళ్ళీ ఫాల్ సీలింగ్ చేసిన తర్వాత ఏమైనా వైర్లు కూడా సేవ్ అవుతాయి కదని చెప్పి వేయటం జరిగింది. సో ఇక్కడైతే కాంక్రీట్ పని కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. మనమైతే ముందుగానే కాంక్రీట్ అంతా కూడా బాక్సుల పైన వేయించుకున్నాం. చూడండి, ఈ విధంగా బాక్సుల పైన అయితే మనం అయితే వేయించుకున్నాం ఫ్రెండ్స్. మీరెంతవరకు అయితే ఈ వీడియో చూస్తున్నారంటే మన కంటెంట్ అయితే నచ్చి ఉంటుంది, కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇవ్వండి, ఈ విధంగా మనం అయితే బాక్సుల దగ్గర వేయించుకొని ముందుగానే సర్దుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మేస్త్రి గారు వచ్చి పంజా పట్టుకుని ఎలాగైతే మనకు సరుకుతారన్నమాట కాంక్రీట్. ఈ విధంగా దగ్గరుండి సాయంత్రం 5 వరకు కూడా దగ్గరుండి స్లాబ్ అయితే